जिले कड़पा के बुधवेल हलके में तेलुगुदेशम पार्टी के दफ्तर में हल्का सतह का इजलास मुनक्किद हुआ, जिसमें पार्टी इंचार्ज मंजूरू सूर्या नारायण रेड्डी ने शिरकत की। इजलास में मुख्तलिफ मंडलों के सुदूर क्लस्टर इंचार्ज, यूनिट इंचार्ज, बुथ इंचार्ज और दीगर अहम रहनुमा शरीक हुए। रहनुमाओं ने 27 तारीख से शुरू होने वाली डोर टू डोर मुहिम के हवाले से कारकुनों को रहनुमाई दी। इजलास में हिदायत दी गई कि रियासती हुकूमत की फलाही स्कीमों और तरक्याती प्रोग्रामों को घर घर पहुँचाकर आवाम से बराह रास्त राब्ता मजबूत बनाया जाए। ఇంకా మిగతా 2 పథకాలు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా తొందరలోనే చేయడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నారు. అలాగే నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వర్యులు, నాకు ఈ బద్వేల్ నియోజకవర్గంలో నేను ఒక చిన్న కార్యకర్తను, మీ అందరికీ తెలుసు, మీ అందరి తోటితే మీ అందరికీ కూడా నేను, మీరందరూ సీనియర్ నాయకులు, మీరందరూ పనిచేస్తున్నారు, రాజకీయంలో ఎంతో అనుభవం ఉంది. నాకు ఎలాంటి అనుభవం చాలా తక్కువ ఉంది. మీ అందరూ కూడా నాకు ముందుండి మీరందరూ తప్పకుండా మీరు రాజకీయ ఓనమాలు ఈరోజే దిద్దుకొని మీ అందరి ఆశీర్వచనాలతో నేను ముందుకు సాగుతాను, మీ అందరి ఆశీర్వచనాలు ఉంటే. ఎందుకంటే ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గం దాదాపు 2004 నుంచి గెలిచింది లేదు. ఎందుకు గెలవలేదు? తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండిందనేది మన పార్టీకి తెలుసు. వీరారెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీని మన ముఖ్యమంత్రికి ఇంతకు ముందున్న రాజశేఖర్ రెడ్డి గారిని ఎదుర్కొని నిలబడిన వ్యక్తి వీరారెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ఎంత గట్టిగా ఉండిందో అందరికీ తెలుసు.